ఇది ఇచ్చే బిజినెస్, పుచ్చుకునే బిజినెస్ కాదు. నువ్వేం చేస్తున్నావు అంటే వెళ్ళిన ప్రతి చోట ఇట్లా నుంచుంటున్నావు. గుడి ముందు నుంచుంటారే, వేస్తే వేస్తారు, లేకపోతే లేదు. వేస్తారు, కానీ నీ చెయ్యి ఎప్పుడు ఇలా ఉండాలి. ఈ బిజినెస్ ఇది ఇచ్చే బిజినెస్. ఇది చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోలేక జస్ట్ ఆధార్ కార్డు పంపి 1000 రూపాయలు కొను అని బతిమలాడి బిజినెస్ని మీరు చీప్గా చేస్తున్నారు. దయచేసి అట్లా చేయొద్దు. ఇది చాలా చాలా వండర్ఫుల్ బిజినెస్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఒకసారి చూడండి. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, MLM డైరెక్ట్ సెల్లింగ్? దీన్ని కనుక్కున్నాడు ఎవడంటే ఇగో ఈడు. కనబడుతుండా? సారీ, ఈయన కనబడుతుండా? కనబడకపోతే మీకు గూగుల్లో కొడితే వస్తుంది. ఫౌండర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే వస్తుంది, డాక్టర్ కార్లెన్ బర్గ్. ఇగో ఈ వ్యక్తి మన పితామహుడు అనమాట. మన జాతిపిత ఎవరు? మహాత్మా గాంధీనా? ఏమైనా డౌట్ ఉందా? మహాత్మా గాంధీ కదా. ఎందుకండి ఆయన మహాత్మా గాంధీ? జాతిపిత ఎందుకండి ఆయన? అందరూ మనకలాగా భయపడుతుంటే ఆయన ముందుండి నడిపించండి సార్. అందుకనే మన జాతికి పిత అయిండు. ఇగో ఈయన కూడా మన డైరెక్ట్ సెల్లింగ్కి పిత అనమాట. ఈయన ఏం చేసిండంటే కనుక్కున్నాడు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఒకటి చేయొచ్చు అని చెప్పి కనుక్కున్నాడు. ఇప్పుడు న్యూటన్ ఏం కనుక్కున్నాడు? మీటింగ్ అని పిలిచి ఫిజిక్స్లో క్వశ్చన్లు అడిగితే ఏం చెప్తాం సార్, మాకు అర్థమైంది. మీరంటే చదువుకుంటారేమో, మేము చదువుకోలేదు. యాపిల్ కాయ కింద ఎందుకు పడింది అంతేనా? గురుత్వాకర్షణ శక్తి భూమికి ఉందని కనుక్కున్నాడు. సార్ యాపిల్ చెట్టు మీద కింద కూర్చుంటే యాపిల్ కాయ కింద పడ్డది. వాడు మనకులాగా ఎమ్మటే యాపిల్ కాయ తీసుకొని తుడుచుకొని తిల్లా. మనమైతే ముందు పడంగానే అటుపక్క ఇటుపక్క చూసి, ఎవరు లేకపోతే యాపిల్ కాయ తీసుకొని దానికి దెబ్బ తగిలిందా లేదా చూసి కడుక్కొని దాంతోపాటు ఇంకో పని కూడా చేస్తాయి. ఏంటి తెలుసా? ఇంక ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి, ఇంటికి పట్టుకెళ్ళొచ్చా? సార్ మన ఆలోచన అది. ఆయనకి ఏమో ఆలోచన వచ్చింది, అసలు ఈ కాయ అక్కడి నుంచి కిందకెందుకు వచ్చింది, పైకి ఎందుకు పోలే అని కనుక్కుంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుక్కున్నాడు. సార్ ఇగో ఈయన కూడా ఏం చేసిండంటే 1930 సెకండ్ వరల్డ్ వార్, 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో ఆయన ఒక అమెరికన్ సైంటిస్ట్. ఈ అమెరికన్ సైంటిస్ట్ అయినటువంటి డాక్టర్ కార్లెన్ బర్గ్ అనే అతను చైనాలో ఉండడం జరిగింది 1930 ఆ ప్రాంతంలో. ఈ 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కొంతమంది యుద్ధ సైనికులు యుద్ధంలో పాల్గొన్నప్పుడు, వార్లో పాల్గొన్నప్పుడు యుద్ధ సైనికులు దొరుకుతారు కదా, వాళ్ళల్లో కొంతమంది దొరికినప్పుడు ఏంతో పాటు వాళ్ళను కూడా ఆ జైల్లో వేయడం జరిగింది. ఎప్పుడైతే అక్కడ ఆ జైల్లో ఒక 15-20 మందిని తీసుకెళ్ళి ఆ జైల్లో వేశారో, ఆ జైల్లో వేసినప్పుడు వాళ్ళకి ఫుడ్ లేదు, వాటర్ కూడా ఇవ్వట్లేదు అక్కడ. సో ఫుడ్ వాటర్ ఇవ్వకపోతే కొంతమంది వారం రోజులకే చనిపోయారు, కొంతమంది 10 రోజులకు చనిపోయారు, కొంతమంది 15 రోజులకు చనిపోయారు, కొంతమంది 20 రోజులైనా సరే కొద్దిగా నీరసంగా అలాగే ఉన్నారు. ఆయనకి ఏం డౌట్ వచ్చిందంటే, అదేంటి అందరినీ ఉంచింది ఒకటే సెల్లో, అందరికీ వాటర్ ఇవ్వలేదు, అందరికీ ఫుడ్ పెట్టలేదు, కానీ కొంతమంది వారం రోజులకు చనిపోయారు, కొంతమంది 10 రోజులకు చనిపోయారు, కొంతమంది 15 రోజులకు చనిపోయారు. ఏంటి తేడా అని ఆయన రీసెర్చ్ చేసినప్పుడు ఆయనకు తెలిసింది ఏంటి అంటే, ఈ ఎక్కువ రోజులు బతికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అడవి ప్రాంతంలో పెరిగిన వాళ్ళు తిన్న ఫుడ్ అంతా కూడా ఈ దుంపలు, కూరలు ఇవి తినడం వల్ల, హై న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళు తీసుకోవడం వల్ల, ఆ న్యూట్రిషన్ విలువలు వాళ్ళ బాడీలో ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ రోజులు బతికారు అని చెప్పి ఆయన తెలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆయన ఏమర్థం చేసుకున్నాడంటే, మనిషికి న్యూట్రిషన్ అనేది చాలా చాలా అవసరం. ఈ న్యూట్రిషన్ అనేది అవసరం కాబట్టి మనం ఒక న్యూట్రిషన్ ఫుడ్ని జనాలకు అందివ్వాలని చెప్పి ఆయన ఒక ప్రోడక్ట్ కనుక్కున్నాడు. ఆ ప్రోడక్ట్ పేరే న్యూట్రిలైట్ అనే ఒక ప్రోడక్ట్ని కనుక్కున్నాడు. అది 1955లో మళ్ళీ ఆయన చైనా నుంచి అమెరికా వచ్చి అక్కడ దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత అందరికి వచ్చే అడ్డంకులే సేమ్ ఆయనకు కూడా ఆ అడ్డంకులు రావడం జరిగింది. చాలామంది ఆయన మీద కోర్టులో కేసులు వేసి ఆ బిజినెస్ని ముందుకెళ్ళకోకుండా, ఆయన బిజినెస్ చేయనీయకోకుండా చాలామంది అడ్డుకున్నారు. ఇవన్నీ తట్టుకోలేక ఆయన 1960sలో మళ్ళీ ఆ కంపెనీని
వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. అది ఇవాళ అమెరికాలోనే నెంబర్ 1 కంపెనీగా ఈరోజు ముందుకెళ్తూ ఉంది. సో కంపెనీ పేరు మేబీ మీ లీడర్లు ఎవరైనా చెప్తే మీకు తర్వాత చెప్తారు. అది ఇప్పుడు వరల్డ్లోనే నెంబర్ 1 కంపెనీగా ముందుకు దూసుకెళ్తా ఉంది. ఎంత గొప్పదంటే అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్ సుప్రీం కోర్టు కూడా ఈ ప్రొడక్ట్ మంచిది అని చెప్పి తీర్పిచ్చి అక్కడ లీగలైజ్డ్ చేసి నడుస్తున్నటువంటి ఇండస్ట్రీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అర్థమవుతుందా? లీగలైజ్డ్. మన దగ్గర మనకు మంత్రులు ఉంటారు కదా, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మనకి హోం మంత్రి, ఎడ్యుకేషనల్ మినిస్టరు, ఇట్లా రకరకాల ఆరోగ్య శాఖ ఇట్లా మినిస్టర్లు ఉంటారు కదా. అట్లా అమెరికా కావచ్చు, ఇంకా డెవలప్డ్ కంట్రీస్లో చాలా చోట్ల డైరెక్ట్ సెల్లింగ్ ఒక మినిస్టర్ ఉంటాడు. డైరెక్ట్ సెల్లింగ్కి మినిస్టర్ ఉంటాడు. నువ్వు ఏదైనా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఫస్ట్ నువ్వు జాయిన్ అవ్వాలంటే డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించినటువంటి కోర్సు చదివి, మనం ఇక్కడ ఎంసెట్లో ఎట్లయితే మనం కాలేజీని సెలెక్ట్ చేసుకుంటామో అట్లా నువ్వు ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీలో నువ్వు బిజినెస్ చేసే విధంగా అక్కడ చట్టాలు అనేది రూపొందించడం జరిగింది. కానీ మన దగ్గర ఆధార్ కార్డు ఉంటే ఏంటది, ఆధార్ కార్డు ఉంటే చాలు బిజినెస్ చేయొచ్చు, ఎవడైనా కంపెనీ పెట్టచ్చు. ప్రతి ఒక్కడు నేను ఎండి అంటాడు. మరీ దారుణం. కరోనా తర్వాత ప్రతి ఒక్కడు ఎండి అయిపోయాడు. ఎవరు పడితే వాళ్ళు కంపెనీని పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. హ్యాపీగా రాబోయే రోజుల్లో మన దగ్గర కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని ఒక చట్టం చేయబోతున్నారు. అదే గనక జరిగితే ఇవాళ మీరు ఆధార్ కార్డులు అడిగి జాయిన్ చేసినట్టు ఉండదు వ్యవహారం. దానికి ఒక కోర్సు ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలా చోట్ల చాలా కాలేజీల్లో డైరెక్ట్ సెల్లింగ్ కోర్సు నడుస్తుంది తెలుసా. చదవాలి డైరెక్ట్ సెల్లింగ్లో జాయిన్ అవ్వాలంటే. సో అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ మన దగ్గరికి ముందే వచ్చినందుకు మనం అందరం కూడా సంతోషపడాలి. అందుకని ఒకసారి మీకు మీరు గట్టిగా క్లాప్స్ ఇచ్చుకోండి, రైట్. సో ఒకసారి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ టర్నోవర్ ప్రపంచం మొత్తం మీద ఎలా ఉందో ఒకసారి చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు. అమెరికా జనాభా 32 కోట్లు, టర్నోవర్ ఎంత అవుతుంది? 2,12,550 కోట్లు సంవత్సరానికి. చైనా 140, 1,77,450 కోట్లు. జపాన్ 12 కోట్ల జనాభా, 1,16,350 కోట్లు. ఇక ఒకసారి ఇక్కడ చూడు, మలేషియా 3 కోట్ల జనాభా, 30,550 కోట్లు. ఇండియా 132 కోట్ల జనాభా, 7,800 కోట్లు. జోక్ ఏంటంటే చైనాను కూడా దాటేసాం మనం జనాభాలో. ఎస్ఆర్ కానీ ఇది మాత్రం మలేషియాను కూడా దాటట్లే. ఇంకా అర్థమవుతుందా? మీకు అర్థమైందా? ఇక్కడ చైనాని దాటిపోయి జనాభాలో నెంబర్ 1 అయ్యాం, కానీ ఇక్కడ మలేషియాని కూడా దాటలేకపోయినాం. ఇంకా 32 కోట్ల జనాభా ఉన్న అమెరికా 2,12,550 కోట్లు అంటే ఈ పైన 32 కోట్లు ఉన్నారు వాళ్ళు. మన దగ్గర ఇంకా 100 కోట్లు ఎక్కువ మంది ఉన్నాం. సార్ మరి ఇటు 2,12,550 కోట్లు చెప్తే సరే 2 లక్షలు తీసే మిద్ది కింద పోని, మరి 12,550 కోట్లన్నీ ఉండాలి ఇక్కడ. ఎంత ఉంది మరి? ఇక చెప్పండి, ఇక మనం ఎక్కడ బిజినెస్ చేస్తున్నాం? దీనికి సంతోషపడాలా, బాధపడాలా, ఏం చేయాలి? మీరు ఏదైనా పడండి సార్, మాకెందుకు, మేము మాత్రం ఇంటికి పోతాం. టైంకి అన్నం పెట్టండి, సాయంత్రం తొందరగా పంపించండి. అదేనా? కాదుగా. ఒకసారి మైండ్ ఓపెన్ చేసి ఆలోచించండి. 2,12,550 కోట్లు అంట వీళ్ళ టర్నోవర్. పోనీ ఆడుతో వద్దు, అమెరికా ఎప్పుడో డెవలప్ అయింది. ఇగో మలేషియా 3 కోట్ల జనాభా. మన తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? 4 కోట్లు. అది అఫీషియల్గా, అన్అఫీషియల్గా మినిమం 6 crores ఉంటారు. ఎస్ఆర్ 6 కోట్లు అంటే మన తెలంగాణలో సగం లేదు మలేషియా. వాళ్ళు 30,550 కోట్ల టర్నోవర్ చేస్తే మరి మనం ఎంత చేయాలి? 7,800 కోట్ల టర్నోవర్ దగ్గరే మనం ఆగిపోయాం. ఫస్ట్ దీనికి బాధపడాలి అందరం. ఎస్ఆర్ ఎందుకంటే మన దగ్గర డెవలప్మెంట్ లేదని. కానీ ఇప్పుడు సంతోషపడాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లో.
ఎందుకు సంతోషపడాలంటే ఈ బిజినెస్ అనేది రాబోయే రోజుల్లో మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను నేను. 64,500 కోట్ల టర్న్ ఓవర్కి రాబోయే 2 సంవత్సరాల్లో రీచ్ అవుతుంది ఈ బిజినెస్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ 64,500 కోట్ల టర్న్ ఓవర్ అంటే ఎక్కడ 7,800, ఎక్కడ 64,500? ఒకసారి ఆలోచించండి. అప్పుడు వచ్చేవాళ్ళంతా జరిగే బిజినెస్ అంతా మన కిందే జరిగిద్దా లేదా? ఎస్ఆర్ఓ ఎస్ఆర్ఓ. ఇప్పుడు 10,000 వచ్చేవాడికి అప్పుడు 10 లక్షలు, ఇప్పుడు 1,00,000 వచ్చేవాడికి అప్పుడు 1,00,00,000. ఇది జరిగిద్ది నువ్వు ఈ సిస్టంలో ఉంటే, నువ్వు ఇక్కడ అప్లై చెప్పింది చెప్పినట్టు చేస్తే. అర్థమవుతుందా? నువ్వు ఉండాలి ప్లాట్ఫామ్ మీద. నువ్వు ఉంటే నువ్వు ఊరెళ్ళే ట్రైన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ట్రైన్ వస్తుంది, గంట లేట్ అయినా, అరగంట లేట్ అయినా, 2 గంటలు లేట్ అయినా, 3 గంటలు లేట్ అయినా, ఒక రోజంతా క్యాన్సిల్ అయిద్దండి. ఏం చేస్తావు? ఉండాలొద్దా? మేము ఢిల్లీ వెళ్ళాం, V20కి ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్తే స్పెషల్ ట్రైన్ అంటే ఏదో మేము బుక్ చేసుకున్నాం. ఒక రోజంతా రాలే, స్టేషన్లోనే కూర్చొని ఉన్నాం. మేము రోజంతా రాలే. ట్రైన్ రావట్లేదు, ఏం రావట్లేదని వెళ్ళిపోతే వస్తావా ఇంటికి? కూర్చున్నాం. ఏం చేస్తాం? ఆల్టర్నేటివ్ వెతికాం, ఫ్లైట్ టికెట్లు చూసాం. ఫ్లైట్లు కూడా అప్పుడు అంతా బిజీగా ఉండే, దొరకట్లే. ఆ ట్రైన్ వచ్చేదాకా నేను, భాస్కర్ సారు, శరత్ సారు, శ్రీకాంత్ సారు, ఈశ్వర్ సారు, ఇంకెవరో వచ్చారు 2-3. ట్రైన్ రాలే ఒక రోజంతా. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 17 అవర్స్ వెయిటింగ్. అంటే ఆల్మోస్ట్ 34 గంటలు వెయిట్ చేసిన తర్వాత మా ట్రైన్ వచ్చింది. చచ్చినట్టు 34 గంటలు ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఉన్నాం అంతే. ఢిల్లీ స్టేషన్లో కూర్చున్నాం, ట్రైన్ ఎక్కాం, ఇంటికి వచ్చి. సో మీ ట్రైన్ కూడా వచ్చింది, వచ్చేదాకా మీరు వెయిట్ చేయాలి. చేస్తారా? మీరు ఉండాలి ప్లాట్ఫామ్ మీద. అలిగెళ్ళిపోతే అప్లైన్ మీద అలిగెళ్ళిపోయినా, కంపెనీ మీద అలిగెళ్ళిపోయినా, డౌన్ లైన్ మీద అలిగెళ్ళిపోయినా, మీ ట్రైన్ని, మీ గమ్యాన్ని తీసుకెళ్లే ట్రైన్ని మీరు ఎక్కలేరు, మిస్ అయిపోతారు. అర్థమైందా? ఈ బిజినెస్ ఎవరిది? ఈ బిజినెస్ నాది. ఇది అప్లైంది కాదు, డౌన్ లైన్ది కాదు. ఈ బిజినెస్ ఎవరిది? నా బిజినెస్. ఇక్కడ నాకు కారు కావాలి, నాకు 1,00,000 కావాలి, నాకు ఇల్లు కావాలి, నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. నువ్వు అప్లైన్ మీద, డౌన్ లైన్ మీద అలిగెళ్ళావు అంటే నీ ప్లాట్ఫామ్ మీద నువ్వు లేకపోతే నువ్వు ఎక్కాల్సిన ట్రైన్ రాదు, నీ గమ్యానికి నువ్వు చేరలేవు. అర్థమైందా? రైట్. సో ఈ విధంగా ప్రజెంట్ టర్న్ ఓవర్ అనేది నడుస్తుంది. ప్రజెంట్ 10 మిలియన్ యాక్టివ్ డైరెక్ట్ సెల్లర్స్ ఉన్నారు ఇండియాలో. సో ఇక్కడ ఒకసారి చూస్తే ఇది టాప్ కంట్రీస్, ఎక్కడెక్కడ గ్రోత్ ఎక్కువ ఉంది. ఇగో ఇండియాలో ప్రజెంట్ గ్రోత్ అనేది బాగా ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రజెంట్ ఇండియాలో గ్రోత్ అనేది బాగా తీసుకెళ్తుంది. ఇది రీసెంట్గా వచ్చినటువంటి స్టాటిస్టిక్స్. సో ఇక్కడ మనం చూస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏ ప్రోడక్ట్ బాగా మూవ్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ ఎక్కువగా మూవ్ అవుతుంది. మనోళ్ళు ఉంటారు కొంతమంది, ఈ బిజినెస్ని తీసుకెళ్ళి చెప్పగానే అంతా బాగానే ఉంది కానీ సార్, మన కంపెనీలో గనక ఉప్పు, పప్పు, కందిపప్పు, పెసరపప్పు, గోధుమ పిండి, మైదా పిండి కనుకుంటే ఈ బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోద్ది సార్. ఆ చింతపండు, చక్కెర, బెల్లం, అల్లం ఉన్నారా? ఎంతమంది ఉన్నారా నిజంగా హ్యాపీ? సార్ ఈ బిజినెస్లో కనుక కందిపప్పు, ఉప్పు, పెసరపప్పులు కనుకుంటే నేను మాత్రం 1 monthలో క్రౌన్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అరే నిజం, సరదాగా చేయొద్దండి. అదిగో వెరీ గుడ్ మేడంకి గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అయితే మేడం ఒకసారి మనం ఇది తెలుసుకోవాలి. మేడం ఇదేంటంటే ఇండియాలో ఏ ప్రోడక్ట్లు ఎక్కువగా మూవ్ అవుతున్నాయి, ఏ ప్రోడక్ట్లు ఎక్కువగా మూవ్ చేస్తే డబ్బులు వస్తున్నాయి అనేది మనం చూసుకుంటే 55% ఎవరైతే వెల్నెస్ ప్రొడక్ట్స్, హెల్త్ ప్రొడక్ట్, మన దగ్గర హెల్త్ సప్లిమెంట్స్, బెస్ట్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఎస్ఆర్ఓ ఎన్నో రోజుల నుంచి మోకాళ్ళ నొప్పులు తగ్గని వాళ్ళకి, ఆపరేషన్ చేయాలన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తగ్గిన వాళ్ళు ఉన్నారా లేదా? థైరాయిడ్ తగ్గిన వాళ్ళు ఉన్నారా లేదా? బీపీ తగ్గిన వాళ్ళు ఉన్నారా లేదా? షుగర్ కంట్రోల్ అయిన వాళ్ళు ఉన్నారా లేదా? ఎస్ఆర్ఓ మీరు బిలీవ్ చేయరు, 10 years 7 years పెళ్ళయి పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా మన హెల్త్ సప్లిమెంట్స్ వాడిన తర్వాత బిడ్డలు కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తెలుసా? అటువంటి అద్భుతమైనటువంటి హెల్త్ సప్లిమెంట్స్ మన కంపెనీ మనకి అందిస్తుంది. సో ఇది మీరు తెలుసుకోవాలి. ఎవరైతే ఎక్కువగా, ఏ టీం అయితే ఎక్కువగా హెల్త్ సప్లిమెంట్స్ని ప్రమోట్ చేస్తుందో, ఎవరైతే ఎక్కువగా హెల్త్ మీద బిజినెస్ చేస్తారో వాళ్ళ టీము చాలా స్పీడ్గా గ్రో అవుతుంది, వాళ్ళకి చాలా ఎక్కువగా డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి
55% వెల్నెస్ ప్రొడక్ట్స్ ఇక్కడ మూవ్ అవుతున్నాయి. నెక్స్ట్ కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్. నెక్స్ట్ ఏంటి? కాస్మెటిక్స్ అండ్ మన అందమైన చర్మాన్ని ఇంకా అందంగా తయారు చేయడం కోసం. ఇందాక మేడం గారు కాస్మెటిక్స్ గురించే కదా చెప్పింది. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇద్దాం మేడం గారికి. ఎక్సలెంట్ అయిన కాస్మెటిక్స్ ఉన్నాయి. మన ప్రొడక్ట్స్ తీసుకొని మేకప్ వేసుకుంటే నువ్వేనా అనే విధంగా నువ్వు తయారవ్వచ్చు. నిజం, ఇది నేనేనా అనే విధంగా మనం తయారు కావచ్చు. అంత అద్భుతమైనటువంటి కాస్మెటిక్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఈ కాస్మెటిక్స్ 27% చేస్తుంది. ఇక రిమైనింగ్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. హౌస్ హోల్డ్ కానీ, హోమ్ కేర్ కానీ, ఫుడ్ స్టఫ్ కానీ, అదర్స్ హోమ్ కేర్, ఇవన్నీ కూడా రిమైనింగ్ వాటిలో ఉంది. అంటే ఎక్కువగా దేని మీద మనం బిజినెస్ చేయాలి? దేని మీద? హెల్త్ కేర్ అండ్ కాస్మెటిక్స్. హెల్త్ కేర్ అండ్ కాస్మెటిక్స్ మీద మీరు బాగా పట్టు సంపాదించుకోండి. ఈ హెల్త్ కేర్ మీద, కాస్మెటిక్స్ మీద మంచిగా బిజినెస్ ని టేకప్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. ఇవన్నీ కూడా చూడండి, ఈ పేపర్లో వచ్చినాయండి. మేమేం డిటిపి చేసి మీకు ప్రజెంటేషన్ చేయట్లా. ఎందులో వచ్చినాయి? పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఇవన్నీ. మరి పేపర్లో వచ్చినాయి అంటే ఒకసారి ఆలోచించండి మీరు. చాలా మంది ఈ బిజినెస్ ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కదా. ఒకసారి చూడండి, పేపర్లో వచ్చినాయి. డైరెక్ట్ సేల్స్ కు అపార అవకాశాలు. ఏపీ తెలంగాణలో 5,000 కోట్ల మార్కెట్, పెద్ద ఎత్తున ఉపాధి. హైదరాబాద్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ టు ప్రొవైడ్ జాబ్స్ టు 18 మిలియన్ యూత్ బై 2025 డెక్కన్ క్రానికల్లో వచ్చింది. MLM ఇండస్ట్రీ ఇన్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ బిజినెస్ న్యూస్ లో వచ్చింది. గైడ్లైన్స్ ఫర్ హై గ్రోత్ పొటెన్షియల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇన్ ఫైనల్ స్టేజెస్. ఇగో ఇక్కడ ఉంది చూడండి, 64,500 కోట్లకి చేరిద్దని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. రైట్. సో అదే విధంగా ఒకసారి చూడండి, ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనే ఒక పేపర్ ఉంటుంది. ఇందులో కేవలం ఉద్యోగాలకి సంబంధించినటువంటి వార్తలు మాత్రమే రాస్తారు. అటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అన్షీలింగ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ అక్కడ కూడా రావడం జరిగింది. తెలంగాణ ఇష్యూస్ గైడ్లైన్స్ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ చూడొచ్చు మీరు. ఇది రీసెంట్ గా హైదరాబాద్ లో డైరెక్ట్ సెల్లింగ్ మీద ఒక కాన్క్లేవ్ అనేది 13th సెప్టెంబర్ తెలంగాణలో 2024లో గవర్నమెంట్ ఒక IPS ని, ఒక IAS ని నియమించి దీని మీద ఒక కాన్క్లేవ్ అనేది పెట్టడం జరిగింది. ఒకసారి మీరు ఆలోచించండి. తెలంగాణ గవర్నమెంటే ఒక IAS ని, ఒక IPS ని, IPS చౌహాన్ అండ్ రంజన్, వీళ్ళిద్దరితో పాటు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది అఫీషియల్స్ మన తెలంగాణ స్టేట్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద ఒక ప్రోగ్రామ్ పెట్టారు. చూడండి, డైరెక్ట్ సేల్స్ మార్గదర్శకాలు రూపొందిస్తాం. జయేష్ రంజన్, ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఈయన. రైట్. సో అదేవిధంగా ఇది కూడా దానికి సంబంధించే. ఇది కూడా తెలంగాణ టు సెటప్ డైరెక్ట్ సెల్లింగ్ మానిటరింగ్ బాడీ. ఇది చూడండి, ఇది రీసెంట్గా ఆంధ్రప్రభలో వచ్చింది. వెస్టీజ్ ది ఫ్యూచర్. వెస్టీజ్, వెస్టీజ్ అందరు చెప్పాలి. వెస్టీజ్, 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 వెస్టీజ్ నీ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ ని మార్చే ఒక అద్భుతమైనటువంటి అవకాశం. చూడండి, వెస్టీజ్ ది ఫ్యూచర్. ఇది ఒకసారి చూడండి. రీసెంట్గా ఈ నిన్నగాక మొన్న మళ్ళీ దయచేసి నన్ను ఎవరు తిట్టుకోవద్దు. నేనేం రాజకీయ పార్టీకి సంబంధించి చెప్పడానికి రావట్లే. ఎవరైనా ఒకటే మనకి. రైట్. ఈయన ఏం చెప్తుండు చూడు, ఎవరూ నమ్ముతలేరు, అప్పులు పుడతలేదు, ఆదాయం మొత్తం పడిపోయింది, ఉద్యోగులకే 8,000 కోట్లు ఇవ్వాలి, వాస్తవాన్ని ఎంతకాలం దాచిపెట్టాలి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే వద్దని నిరుద్యోగులు ధర్నా చేసిర్రు, ఏడాదికి 1,10,000 మంది ఇంజనీరింగ్ పూర్తి, 10,000 మందికి కూడా జాబ్స్ వస్తలేవు. సంవత్సరానికి ఎంతమంది ఇంజనీరింగ్ పూర్తి చేసేవాళ్ళు? ఎంతమంది? ఎంతమంది? ఒక్క బీటెక్ చదివే వాళ్ళే 1,10,000 అంటే మరి డిగ్రీ చదివేవాళ్ళు ఎంతమంది? MBA చదివేవాళ్ళు ఎంతమంది? MCA చదివేవాళ్ళు ఎంతమంది? BEd చదివేవాళ్ళు ఎంతమంది? MTech చదివేవాళ్ళు ఎంతమంది? సార్ మరి వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తాయండి ఉద్యోగాలు? ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? రావని తెలుసు కానీ ఇంట్లో మరి ఇంకా పిల్లగాళ్ళకి బాగా చదువు ఉద్యోగం చేయి, బాగా చదువు ఉద్యోగం చేయి, బాగా చదువు ఉద్యోగం చేయని వాడిని చంపినట్టే ఉంటారు. స్కూల్కి పోతే ప్రోగ్రెస్ కార్డుకి మా వాడికి A+99.99 రాకపోతే ఆ స్కూల్ మంచిది కాదు. అంతేనా?
అంతేగాని మా వాడికి స్కిల్స్ డెవలప్ అవ్వట్లేదు, ఇంగ్లీష్ రావట్లేదు, హిందీ రావట్లేదు అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజం చెప్పండి. ఎంతకే మార్కులు 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 వచ్చిన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు? బిల్ గేట్స్ లాంటి ఏం చదువుకున్నోడి కింద వెళ్ళి పని చేస్తున్నారు తెలుసా? లేవు ఉద్యోగాలు లేవు. ఇగో గవర్నమెంట్ చెప్తుంది ఏడాదికి 1,10,000 మంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తే 10,000 మందికి కూడా జాబ్స్ లేవు. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు మొత్తం ఊసిపోతున్నాయి. ఇంకా మళ్ళీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? రేపు రోబోటిక్ టెక్నాలజీ వస్తుంది, మొత్తం పోతాయి, ఏమి ఉండవు. కానీ అయినా కూడా మనం ఇంకా పాత చింతకాయ పచ్చడే, బాగా చదువు ఉద్యోగం తెచ్చుకో, బాగా చదువు ఉద్యోగం తెచ్చుకో, బాగా చదువు ఉద్యోగం తెచ్చుకో. ఎందుకంటే ఉద్యోగం చేస్తే మంచి కట్నం తెచ్చే పిల్లలు వస్తారు. ఉద్యోగం వస్తే మంచి కట్నం తెచ్చే ఎస్సాను పిల్లని ఎవరికి ఇస్తారండి? మంచి ఉద్యోగం ఉన్నాడు కదా, ఆడి కర్రీగున్నా పొట్టుకున్నా లావుగున్నా బక్కగున్నా కాలొంకరైనా మూతొంకరైనా కన్నొంకరైనా నెలకి లచ్చొస్తే అప్సరస్ ఉన్న అమ్మాయి అయినా సరే చేసుకుంటారు. సార్ నిజాలు నేను మాట్లాడే, మీరు నన్ను తిట్టుకున్నా ఏం పర్లే, నేను చెప్పేది నిజాలు. అది వేరే, మళ్ళా గది వేరే ముచ్చట, అది వేరే ముచ్చట, మళ్ళీ అది వద్దు. అర్థమవుతుందా మీకు? సో ఆ మైండ్ సెట్ మారాలి. అదంతా అప్పుడు 2వ తరగతి 3వ తరగతి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావటం, 10వ తరగతి చదివిన ఉద్యోగం రావటం, లేకపోతే ఇంటర్ అయిపోతే ఉద్యోగం రావటం, టీటీసీ రాస్తే జాబ్ రావటం, డిఎస్సి అయితే అవన్నీ అయిపోయినాయి. ఎంతోమంది జాబ్స్ కోసం హైదరాబాద్ పోండి సార్, హైదరాబాద్ వద్దు, మీ వరంగల్లోనే బీటెక్ చదివిన వాళ్ళు, ఎంబీఏ చదివిన వాళ్ళు, ఎంసీఏ చదివిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళు జొమాటోలో స్విగ్గీలో పనిచేస్తున్నారు. కావాలంటే చూడండి, ర్యాపిడోలు నడుపుతున్నారు, కొరియర్ బాయ్లా మారారు. సార్ వాళ్ళందరికీ ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఇది డైరెక్ట్ సెల్లింగ్ లో. చెప్పండి వాళ్ళకి, కెరియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ బిజినెస్ గురించి చెప్పండి, తీసుకురండి, ఇందులో కెరియర్ ఉందని చెప్పి వాళ్ళని నమ్మించండి. ఈ బిజినెస్ లో వాళ్ళని మీతో పాటు ముందుకు తీసుకెళ్ళండి. ఒకసారి చూడండి, గవర్నమెంటే చెప్తుంది జాబ్స్ లేవని, రైట్? బిజినెస్ చేద్దాం బ్రో, చదువు తర్వాత వ్యాపారం వైపే ముగ్గు. 14% మంది దేశీయ విద్యార్థుల ఆలోచన ఇదే. ఇప్పుడిప్పుడే మారుతున్నారు. ఇది కూడా పేపర్లో వచ్చింది. అద్భుతమైన వ్యాపార అవకాశం, పెట్టుబడి లేని వ్యాపారం. చూడు, 30 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ప్రభావం. ఎందులో వచ్చింది? ఇది TV9లో వచ్చింది. ఇది ఇక్కడ 30 కోట్ల మంది ఉద్యోగాలు పోతున్నాయి ఏఐ వల్ల. డెవలప్మెంట్ పేరుతో ఆలోచించాలి మనమే, రైట్? సో ఆ విధంగా బిజినెస్ గురించి ఇక్కడ ఒక ఆయన చూడండి, ఆయన మాట్లాడుతుండో ప్లే అవుతుంది, వినిపిస్తుందా? సరే, ఆయన ఏం మాట్లాడండి అర్థమైందా? నాకు అర్థం కాలే కానీ ఆ వీడియో ఎందుకు పెట్టారు సార్ అని మీరు అడగొచ్చు. ఎందుకు పెట్టిందంటే, ఈయన ఎవరంటే, ఈయన గోండియా అనే జిల్లాకి, మహారాష్ట్రలో గోండియా అనే జిల్లాకి డిప్యూటీ కలెక్టర్ అయిన IAS. ఈయన రిటైర్డ్ అవ్వలే, రిజైన్ చేసిండు గట్టిగా. అయితే మీకు చప్పట్ల స్టోరీ తెలియదు అనుకుంటా. చాలా మంది చప్పట్లు కొట్టట్లేదంటే చప్పట్ల స్టోరీ తెలియదని అర్థం. మరి నేను చెప్తే మళ్ళీ దానికి ఒక 5-10 నిమిషాలు పోద్ది. చెప్పాలా మరి చప్పట్లు కొట్టాలా? అది మనకి చప్పట్లు కొట్టే అవకాశం చాలా తక్కువ. డాక్టర్ సాబ్ వస్తారు, నెక్స్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, ఆయన చెప్తారు. ఇక్కడ మన చేతిలో ఉండేటువంటి మిడల్ పాయింట్స్ ఎప్పుడైతే మనం బాగా చప్పట్లు కొడతామో రక్త ప్రసరణ బాగా జరిగి హార్ట్ స్ట్రోక్లు అనేవి రావు అని చెప్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. మగవాళ్ళకి వస్తే హార్ట్ స్ట్రోక్లు, ఆడవాళ్ళకి వస్తాయి, కానీ ఒకళ్ళకి రావు.
మగవాళ్ళకి వస్తే ఆడవాళ్ళకి వస్తే ఒకళ్ళకి మాత్రం రావు. ఎవరికి? వాళ్ళకి వాళ్ళకి. ఎవరికి? వాళ్ళకి. వాళ్ళు చేసే పని ఏంది? ఏం పని? పద్యం నుంచి పడుకునేదాకా ఇదే పని వాళ్ళకి. ఎస్ఆర్ అందుకే వాళ్ళకి హార్ట్ అటాక్ రావు. నీకు చప్పట్లు కొట్టే అవకాశం ఈ మీటింగ్లోనే వస్తుంది. నువ్వు ఇంటికి పోయి పడుకున్నాక చప్పట్లు కొట్టవనుకో, వామ్మా ఇవాళ ఆడికో మీటింగ్ పోయొచ్చిన కాడి నుంచి వీరికి నెత్తి ఖరాబ్ అయిందిరా అని చెప్పి ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. ఎస్ఆర్ పోనీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చప్పట్లు కొట్టావనుకో, నువ్వు ఆ ఖాతాలోకి వెళ్తావు. సో నీకు అవకాశం ఎక్కడుంది? ఎక్కడ? మరి ఇక్కడ ఉన్నప్పుడు ఇంకోసారి కొట్ట గట్టిగా. ఒక కలెక్టర్, ఒక జిల్లాకి డిప్యూటీ కలెక్టర్, ఒక ఐఏఎస్ ఈ ఇండస్ట్రీ గురించి తెలుసుకొని రిజైన్ చేసి, ఏం చేసి, నేను రిటైర్డ్ అయిపోయాక వచ్చి ఈ బిజినెస్ చేస్తా అనలే, ఉన్న సర్వీస్ని కూడా వదులుకొని రిజైన్ చేసి ఈరోజు బిజినెస్ చేస్తున్నాడు. ఈ బిజినెస్లో ఇప్పుడు నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాడు. రైట్? ఆమె ఎవరో తెలుసా? ఏమో మొన్ననే ఢిల్లీకి ముఖ్యమంత్రి అయింది, రాజధానిని పరిపాలిస్తుంది. ఎవరు? రేఖా. ఈమె రీసెంట్ గా ఉమెన్స్ డే రోజు, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు మన కంపెనీ నిర్వహించినటువంటి ఒక కాన్క్లేవ్ లో ఆమె పాల్గొని ఈ ఇండస్ట్రీ గురించి, ఈ ఇండస్ట్రీ యొక్క గొప్పతనం గురించి, ఇందులో లేడీస్ ఎలా డెవలప్ అవ్వాలి, ఏ విధంగా డెవలప్ అవ్వాలని చెప్పినటువంటి వ్యక్తి. ఇక వీళ్ళకంటే గొప్పవాళ్ళమా మనం? మరి ఆడేమో కలెక్టర్, ఏమేమో సీఎం. వీళ్ళే ఈ ఇండస్ట్రీ గొప్పది, మీరు ఇందులో పని చేయండి, ఇందులో డబ్బు సంపాదించుకోండి అని చెప్తే, ఇక ఇప్పుడు కూడా మనం మారకపోతే అయ్యా నేను చెప్పను అవన్నీ, అది ఏంటిది అనేది మీ ఇష్టం. మళ్ళీ నేను చెప్పిన కాడ నుంచి నేను తిట్టానని చెప్పి నన్ను అంటే ఎట్లా? మీ ఇష్టం, అక్కడ ఏదైనా పెట్టుకోండి. ఓకే రైట్. సో ఒకసారి చూడండి, ఈ బిజినెస్ని ఎందుకు చేయాలి? ఇది ఎంప్లాయ్ సిస్టమ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్, ఇన్వెస్టర్. ఇది మీకు మ్యాక్సిమం మీ లీడర్స్ చాలా చోట్ల మీకు కవర్ చేసి ఉంటారు. డబ్బు సంపాదించడానికి ఈ భూమి మీద ఉన్నటువంటి ఆపర్చునిటీస్ మనకి ఇంక ఇవి తప్ప వేరే ఆపర్చునిటీ లేదు డబ్బు సంపాదించడానికి. నీకున్న 4 అవకాశాలు డబ్బు సంపాదించాలంటే 4 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు ఉద్యోగం చేయాలి, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయాలి, లేదా బిజినెస్ ఉన్నా పెట్టాలి, లేదా ఇన్వెస్టర్ అన్నా అవ్వాలి. ఉద్యోగం అది గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయ్ కావచ్చు. ఇంకా ఒకటే, గడియారంలో ముల్లెట్టు తిరుగుతుంది, 12 నుంచి 12, 12 నుంచి 12, 12 నుంచి 12. ఈ ఎంప్లాయీ కూడా అంతే, 1 నుంచి 30, 1 నుంచి 30, 1 నుంచి 30, 1 నుంచి 30, 1 నుంచి 30. నెలకి 10,000, 15,000, 20,000 జీతం ఉంటుంది. అది 20వ తారీఖు అయిపోద్ది. లాస్ట్ 10 రోజులు గడవాలంటే తెలిసిన బంధువు దగ్గర, ఫ్రెండ్ దగ్గర ఒక 5,000, 6,000 అప్పు తీసుకోవాలి. మళ్ళీ జీతం రాగానే ఆ అప్పు కట్టాలి. 12 నుంచి 12, 12 నుంచి 12, 12 నుంచి 12 ముళ్ళు తిరిగినట్టు 1 నుంచి 30, 1 నుంచి 30, 1 నుంచి 30. పొద్దున్నే లేచామా, తెల్లారిందా, టిఫిన్ చేసామా, బాక్స్ తీసుకున్నామా, 9ంటికి వెళ్ళామా, సాయంత్రం 5ంటికి వచ్చామా, మళ్ళీ టీ తాగామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ లేచామా, వెళ్ళామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, లేచామా, వెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా. ఆదివారం వస్తుంది, హ్యాపీగా ఇంట్లో కూర్చొని పిల్లలతో టైము స్పెండ్ చేస్తాం. సరదాగా ఒక వారం రోజులు ఎటన్నా దూరంగా వెళ్ళేది లేదు, ఓ ఫంక్షన్ ఉందంటే సెలవు వచ్చేది లేదు. ఎస్ఆర్ ఇదేనా ఎంప్లాయ్ సిస్టమ్? ఇంతకంటే గొప్పగా ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇదే కదా. ఏమన్నా తప్పు ఉంటే మీ అందరికీ నేను సారీ చెప్పుకున్నా, అదే కదా. ఎస్ఆర్ 10,000, 20,000, 30,000 జీతం ఉంటుంది. అది 20వ తారీఖు, 25వ తారీఖు అయిపోద్ది. లాస్ట్ వారం రోజులు మళ్ళీ నీ పాకెట్ చూస్తే నిల్లు, మళ్ళీ ఎవడో ఒకటి ఫ్రెండ్ దగ్గర అప్పు చేయాలి, మళ్ళీ జీతం రాగానే వాడికి అప్పు కట్టాలి. ఎస్ఆర్ ఇక ఈ ఎంప్లాయ్మెంట్ లో నేను ఎవరి కింద ఉద్యోగం చేయను అన్నోళ్ళు ఇక్కడికి వస్తారు, సెల్ఫ్ ఎంప్లాయ్. ఎక్కడికి? సెల్ఫ్ ఎంప్లాయ్. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే, నేను ఏ ఉద్యోగం చేయను, నా కాళ్ళ మీద నేను నిలబడతా అనే వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి వస్తారు. లైక్ కిరాణా షాపు, బట్టల షాపు, బ్యూటీ పార్లర్, ఈ చిన్న చిన్న షాపులు పెట్టుకొని నడిపిస్తారు చూడండి, వాళ్ళనే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ అంటారు. ఏమంటారు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి వస్తారు వాళ్ళందరూ.
వాళ్ళంతా బిజినెస్ కాదు, నువ్వేం చేస్తున్నావు అంటే బిజినెస్ అని చెప్తారు. వాళ్ళకి చెప్పండి ఇప్పటి నుంచి, నువ్వు చేసేది బిజినెస్ కాదమ్మా, నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నీది అని చెప్పండి. ఈ సిస్టమ్ ఏంటి అంటే ఇది కాంపిటీషన్ సిస్టమ్. ఇదేంటిది? కాంపిటీషన్. ఎక్కడ అవ్వద్దు, ఇదే ములుగు రోడ్డుకి నేను ఒక మంచి సెల్ షాప్ పెట్టా, ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టా, మంచి సెల్ షాప్ పెట్టా, నాకు నెలకి 2 లక్షలు లాభం వస్తుంది. నెలకి 2 లక్షలు లాభం వస్తుంది. అది ఆ నోట ఈ నోట ఆ నోట ఈ నోట మొత్తం బాకీ. అరే ఎవడో ఖమ్మం నుంచి వచ్చిండంట, సెల్ షాప్ పెట్టిండంట, వాడికి నెలకే 2 లక్షలు మిగులుతుంది అంట. తెలిసిద్దా తెలవదా? తెలిసిద్దా తెలవదా? అది తెలిసే లోపు, నేను షాపు మళ్ళీ ఓపెన్ చేసే లోపు నాకు ఇటుపక్కో షాపు, ఇటుపక్కో షాపు, అటుపక్కో షాపు, వెనకో షాపు వస్తుంది. సార్ అప్పుడు 2 లక్షలు కాస్త ఏమైద్ది? ఆడుకో పాతిక, ఆడుకో పాతిక, ఆడుకో పాతిక, వెనకవాడికి పాతిక పోగా నాకు ఒక పాతిక మిగులుతాయి. సార్ ఇది కాంపిటీషన్ సిస్టమ్. మీరు కావాలంటే చూడండి, బ్యూటీ పార్లర్ బాగా నడుతుందంటే పక్కన బ్యూటీ పార్లర్, టీ షాప్ బాగా నడుతుందంటే పక్కన టీ షాప్, బట్టల కొట్టు బాగా నడుతుందంటే పక్కనే బట్టల షాప్. ఎస్ఆర్ కాంపిటీషన్. ఇది కాంపిటీషన్. ఎంత కాంపిటీషన్ ఉంటుందంటే సొంత తోడబుట్టిన రక్త బంధువుకైనా సరే నువ్వు ఇది చెప్పవు కాంపిటీషన్. ఎస్ఆర్ ఇది కాంపిటీషన్. నెక్స్ట్ బిజినెస్ ఓనర్ అని ఎవరంటారంటే మినిమం 2 కోట్లు పెట్టుబడి అయినా పెట్టాలి, లేదా 500 మంది ఎంప్లాయీస్ అయినా మెయింటైన్ చేసేవాళ్ళని బిజినెస్ ఓనర్ అంటారు. మళ్ళీ అన్నమాట 2 కోట్ల పెట్టుబడి పెట్టేటైతే ఎడగొస్తావా మనం? 2 కోట్ల పెట్టుబడి పెట్టేటట్లయితే ఎడగొస్తావా? మీటింగ్కు బ్రహ్మన్ అంటే ఎవడన్నా నాకేం పని మీటింగ్, నా దగ్గర ఎంత ఉందో తెలుసా? 5 కోట్ల ప్రాపర్టీ, ఇంట్లో కాలు మీద కాలేసుకొని తినొచ్చు నేను అని చెప్తాను. ఎస్ఆర్ నో. సో 500 మంది ఎంప్లాయీస్ ఆటోమేటిక్గా మన దగ్గర ఉండరు. 2 కోట్లు ఏమంటే 500 మంది ఎంప్లాయీస్ కూడా ఉండరు కదా? ఉంటారా? మరి ఇంకొకటి ఉండో ఇన్వెస్టర్. ఇంకా వీటి గురించి మనం మాట్లాడుకోకూడదు, ఎందుకంటే వీళ్ళు ముందే కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తారు. ఎక్కడ దాకా అవసరం. బెస్ట్ ఎగ్జాంపుల్ మన అందరి దగ్గర ఉంది. ఫోన్లో కాదు, ఫోన్ లోపల ఒకటి ఉంది. ఏంటది? జియో. జియో జియో అంటే ఏంటో అనుకుంటాం. సార్ ఫ్రీ 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 అంటే మొత్తం అందరూ పోర్టు పెట్టి ఎగబడి మరి జియో తీసుకున్నాం. మంచిగా డేటా అలవాటు చేసిండు, హై స్పీడ్ ఇంటర్నెట్ అలవాటు చేసిండు, 1 ఇయర్ ఫ్రీ ఇచ్చిండు. 1 ఇయర్ తర్వాత జియో ప్రైమ్ ఉంటేనే నీ సిమ్ పనిచేస్తుంది అన్నాడు. చచ్చినట్టు అందరూ ప్రైమ్ రీఛార్జ్ చేశారు. వాడు ఇచ్చిందేమో ఒక 10,000 కోట్లు, వాడు వసూలు చేసిందేమో 40,000 కోట్లు. ఎంత తెలివైనోడు కదా. అదే ఇన్వెస్టర్. వాళ్ళే అంటారు. వాళ్ళు ముందే 1000 కోట్లు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తారు, తర్వాత వాళ్ళకి ప్రాఫిట్ అనేది అంత ఎక్కువగా వస్తుంది. లైక్ మెట్రో. ఇప్పుడు మన హైదరాబాద్లో మెట్రో ఉంది. మెట్రోకి ఎంత ఉంటాయి మహా అయితే మీకు తెలిసి చెప్పండి. ఆ ప్రాజెక్ట్, మెట్రో ప్రాజెక్ట్ మొత్తం ఇవన్నీ తెలిస్తే ఒక 20 కోట్లు 30,000 కోట్లు. ఎస్ఆర్ వాడి కాంట్రాక్ట్ ఎప్పటి వరకు ఉందో తెలుసా? 2099 వరకు. ఎప్పుడు ఇప్పుడు ఎంత? ఇంకెంత ఉంది? ఇంకా 75 సంవత్సరాలు ఉంది. నువ్వు ఉండవు, నేను ఉండను. అయినా కూడా ఆ డబ్బులు వాడి తర్వాత తరం కూడా తినేటట్టు వాడు సెట్ చేసి పెట్టింది. అర్థమైందా? నువ్వు వెళ్తున్న హైవే, నేషనల్ హైవే రోడ్స్, అవి కూడా అంతే. వాళ్ళు ముందే డబ్బులు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తారు. అందుకే వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు, ఎందుకంటే డబ్బు వీళ్ళ కోసం పనిచేస్తే తప్ప డబ్బు కోసం వీళ్ళు పనిచేయరు. అయితే నేనేం చెప్తున్నంటే ఇక్కడ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ సిస్టంలో జనాభా 90% ఉన్నారు, 10% డబ్బు ఉంది. జనాభా ఎంత ఉన్నారు? 90% జనాభా, 10% డబ్బు. బిజినెస్ ఇన్వెస్టర్ సిస్టంలో 10% జనాభా, 90% డబ్బు. మరి ఎక్కడ పని చేయాలి మనం? మీకు అర్థం అవ్వలేదు కదా? ఇక మన నాటు భాషలో చెప్తాను. ఇది ఒక చేపల చెరువు, ఇది ఒక చేపల చెరువు. ఇది ఈఎస్ అనేది ఒక చెరువు, బిఐ అనేది ఒక చెరువు. ఈ చెరువులో 10 చేపలు ఉన్నాయి. ఎన్ని 10 చేపలు ఉన్నాయి. 90 మంది వెళ్ళారు. ఎంతమందికి దొరుకుతాయి చేపలు? 10 మందికి దొరుకుతాయి. సార్ మిగిలిన 80 మంది కాదు. ఈ చెరువులో 90 చేపలు ఉన్నాయి, 10 మంది వెళ్ళారు పట్టడానికి. వాళ్ళకి ఎన్ని దొరుకుతాయి? మనిషికి 9 దొరుకుతాయి. సార్ ఇవాళ తినొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు తినొచ్చు, రేపు సాయంత్రం తినొచ్చు,
ఫ్రై చేసుకొని ఎల్లుండి కూడా తినొచ్చు. నువ్వు ఇంకా మంచిదనం అయితే నీ పక్కన వాళ్ళకి కూడా పెట్టచ్చు. సార్ ఇప్పుడు నిజమైన తెలివైనోడు ఎక్కడ చేపలు పడతారా, ఇక్కడ చేపలు పడతారా, ఎక్కడ చేపలు పడతారా, ఎక్కడ చేపలు పడతారా? ఈ చెరువులోనేగా చేపలు పట్టేది. సార్ కానీ నువ్వు ఎంతైనా చెప్పు, ఎన్ని మీటింగ్లు అయినా చేయి, ఫైనల్గా మీ కంపెనీలో 10,000 రూపాయలు ఉద్యోగం ఉంటే చూడరా అని అడుగుతారు. సార్ నువ్వు ఎంతైనా చేయి, ఎన్ని మీటింగ్లు చెప్పు, ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పు, మళ్ళీ ఎడకే వస్తున్నాడు. ఓ 10,000 రూపాయలు ఉద్యోగం ఉంటే చెప్పవా అని. ఇంకా వాడిని ఏం చేయాలి మనం? మనం ఎప్పుడు ఒక మాట అంటున్నాం, మీరు విన్నారో లేదో తెలియదు, పల్లెటూళ్ళలో బాగా విలేజ్లో ఉండేవాళ్ళు, దీనమ్మ జీవితం ఇది ఎక్కడ జీవితం, డబ్బున్నోడికే డబ్బు వెళ్తుందేంట్రా, మన దగ్గరికి డబ్బు రాదేంట్రా అని. ఎస్ఆర్ డబ్బున్నోడికి డబ్బు ఎందుకు వెళ్తుందంటే ఆడు ఇక్కడ పని చేస్తుండు, డబ్బు లేనోడికి ఎందుకు డబ్బు రాదంటే వాడు ఇక్కడ పని చేస్తుండు. అర్థమైందా? డబ్బున్నోడికి ఎందుకు డబ్బు వెళ్తుంది? ఈడ 10 మంది ఉంటే 90% డబ్బు ఉంది, అందుకే వాడికి కోట్లు వస్తాయి. నువ్వు ఈడ ఎంత ఉంది? 10% డబ్బు ఉంది, 90 మంది ఉన్నారు, నీకు యాడ్ నుంచి వస్తుంది డబ్బు. నువ్వు అయినా ఇక్కడనే పని చేస్తానంటే మన జీవితం, మన తలరాతను ఎవరు మార్చలేరు. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడ పని చేయాలి? రైట్. సో ఇక్కడ పని చేయాలి. అదేవిధంగా ఈ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఫ్యూ పీపుల్ ఎట్ ద టాప్ మేక్ ద మెజారిటీ ఆఫ్ ద మనీ. చాలా మంది ఏమనుకుంటారంటే పైన ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి. అంతేనా? పైన ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తాయి, ముందు జాయిన్ అయితేనే డబ్బులు వస్తాయి. మీరందరూ పైన ఉన్నారు సార్, మీరందరూ ముందు జాయిన్ అయ్యారు సార్, అందుకే మీకు డబ్బులు వస్తున్నాయి. ఎంతమంది? పర్లేదు ఎత్తండి, మీకు కమాన్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇంకా పైన ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తాయి, ముందు జాయిన్ అయితేనే డబ్బులు వస్తాయి అనేవాళ్ళు ఎంతమంది? చాలా మంది ఉన్నారు, కానీ ఈ మొహమాటం సిగ్గుతో కూడిన దాని వల్ల చెయ్యి ఎత్తలేకపోతున్నారు. అంతేనా? ఈ మొహమాటం సిగ్గు అనేది ఇక్కడే కాదండి, బిజినెస్లో కూడా ఇదే ప్రాబ్లం. మనకి ఎవరికైనా చెప్పాలంటే ఏమనుకుంటాడు, ఏం చెప్తే వీళ్ళు ఏమన్నా తిడతారేమో, వీళ్ళు ఏమన్నా కొడతారేమో. సార్ ఇదే కదా మొహమాటం సిగ్గు. ఒక చిన్న స్టోరీ ఇక్కడ మొహమాటం సిగ్గు దగ్గర మీరు వినే ఉంటారని నేను అనుకుంటున్నా. ఒక పార్క్, ఎక్కడ? ఒక పార్క్లో ఒక అమ్మాయి వాళ్ళ అబ్బాయిని తీసుకొని కూర్చొని ఉంది. ఒక అమ్మాయి వాళ్ళ అబ్బాయిని తీసుకొని కూర్చొని ఉంది. ఒక వ్యక్తి ఒక చాలా దూరంలో ఒక వ్యక్తి కనపడుతుండు. ఆ వ్యక్తి కూడా ఈ అమ్మాయిని చూసి అరే ఎక్కడో చూసినట్టు ఉందే అని చెప్పి దగ్గరకు వచ్చిండు. సినిమాలో లాగా డబ్ 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 అని చెప్పి ఇద్దరు గుండెలు కొట్టుకుంటున్నాయి. ఏంటి ఎందుకు కొట్టుకుంటున్నాయి అని చెప్పి చూసుకుంటే ఇద్దరు దగ్గరకు వచ్చారు. హే నువ్వా వాళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కలుసుకున్నారు. చాలా సంతోషంగా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నీ మాట్లాడుకున్నారు. అన్నీ అయిపోయినాయి, హ్యాపీగా మాట్లాడుకున్నారు. మళ్ళీ అతను చాలా నిరాశతో వెళ్ళిపోయాడు. ఈ లోపల ఆ పిల్లోడు ఉంటాడు, ఆ బుడ్డోడు అడిగాడు, అమ్మా ఆయన ఎవరమ్మా అని. అమ్మా ఆయన ఎవరు అని. ఏం లేదు నాన్న, చదువుకునే రోజుల్లో నాకు ఒక మాట చెప్పుంటే ఇవాళ నీకు తండ్రి అయ్యాడు, చెప్పలేదు కాబట్టి అంకుల్ అయ్యిండు అన్నా. అర్థమైందా? నిజంగా అర్థమైందా? వాడేం చేసిండంటే పాపం ఏమకి ఇష్టమే, ఆయనకి ఇష్టమే, ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఏనేమనుకుంటాడోనని ఆమె చెప్పలే, ఆమె ఏమనుకుంటుందనని నేనే చెప్పలే. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇద్దరికి ఏమైంది? అది మొహాటానికి పోతే అది పరిస్థితి. అర్థమైందా? అదే చెప్పుంటే నిజంగా ఆమె అన్నట్టు ఆ పిల్లోడికి తండ్రి అయ్యాడు. ఇప్పుడు ఏమయ్యాడు? అది మీరు కూడా మొహాటానికి పోతే ఇంకంతే అవుతుంది. కాబట్టి మొహాటం వద్దు. ఏదున్నా భయం. మనం ఎవరినైనా మోసం చేస్తామా, ఎవరినైనా కొడతామా? చెప్పే కదా ఇచ్చేది. ఇది ఏంటది? ఇచ్చే సిస్టమ్, ఇది తీసుకునే సిస్టమ్ కాదు. ఇది మీకు ఏదైతే డౌట్ ఉందో, ఓన్లీ a few people at the top make the majority of the money, పైన ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తాయి అనేది అదొక సిస్టమ్. నువ్వు జాయిన్గా నీ కింద ఇద్దరిని జాయిన్ చేసుకో,
లెఫ్ట్ రైట్, నేను ఒక కాల్ ఇస్తా, నువ్వు ఒక కాల్ చేసుకో. ఆ సిస్టంలో పైన ఉన్న డబ్బులు. ఇది యూని లెవెల్ బిజినెస్. ఈ బిజినెస్లో డబ్బులు ఎలా వస్తాయి అంటే, నువ్వు బ్రౌంజ్ అయ్యి, నీ కింద ఒక వ్యక్తి బ్రౌంజ్ అయితే నువ్వు సిల్వర్, నీ కింద ఇద్దరైతే గోల్డ్, ముగ్గురైతే స్టార్, నలుగురైతే డైమండ్, ఐదుగురైతే క్రౌడ్. అర్థమైందా? సో ఇప్పుడు ఈ రోజు ఈ మీటింగ్ లో ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా సరే, వాళ్ళు ఈ రోజు జాయిన్ అయినా సరే, నేను ప్రజెంట్ యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్. మీరు 2 నెలల్లో మంచిగా బిజినెస్ ప్లాన్ చేసి మీరు డబుల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యి, డిసిడి డబుల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యి, నాకంటే పెద్ద చెక్కు మీరు తీసుకోవచ్చు. అటువంటి అవకాశం మన సిస్టంలో ఉంది. సింపుల్ గా చెప్పాలి అంటే, ఎప్పుడు వచ్చావన్నది కాదనయ్యా, బుల్లెట్ అది ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు, ఎక్కడ జాయిన్ అయ్యావు అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎంత బిజినెస్ చేసావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో అది మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ బిజినెస్లో డబ్బులు ఎలా వస్తాయి అంటే, మీకు ఈ సిస్టమ్ అంతా అర్థమైపోయినా ఇదొక్కటి అర్థమైతే నేను హ్యాపీ. ఏంటది? ఇదొక్కటి అర్థమైతే చాలు. ఇది ఈ సిస్టంలో ఫస్ట్ వర్క్ చాలా పెద్దగా ఉంటుంది, డబ్బు చాలా చిన్నగా ఉంటుంది. నా ఫస్ట్ ఇన్కమ్ ఎంత 114, 99, 62, 21. మీరు కావాలంటే ఇక్కడ ఎవరినైనా అడగండి. అందు మేడం మీది 28, 109, మన ఇద్దరితో ఒకటి. డాక్టర్ సాబ్ మీది 100, టైగర్ 13. అర్థమైందా? ఇప్పుడు 2 రోజులు అందరు లక్షలు సంపాదిస్తున్నారు. అంటే వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది, డబ్బు చాలా తక్కువ వస్తుంది. కానీ రాను రాను మీరు చూడండి, మీ నెట్వర్క్ ఎప్పుడైతే గ్రోత్ అవుతూ ఉంటుందో మీకు రాను వర్క్ ఏమీ ఉండదు, డబ్బే వస్తా ఉంటుంది. అర్థమైందా? అర్థమైతే ఇది సరిపోదు. ఇప్పుడు మన మెంటర్, మన గురు విజయరాజ్ సార్ వరంగల్ వచ్చారా? వరంగల్ వచ్చి చాలా రోజులు అవుతుంది. సార్ మరి ఇక్కడ మనం బిజినెస్ చేస్తున్నావా లేదా? పైసలు వస్తున్నాయా రావట్లేదా? ఇగో సార్ ఏడు ఉన్నాడు ఇప్పుడు. మరి సార్ ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం కూడా వెళ్ళకూడదా? సార్ మనం కూడా ఖచ్చితంగా ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. మీరు కొద్దిగా ఓపిక బట్టి చేసుకుంటూ వెళ్తే మీరు కూడా ఈ స్థాయికి రీచ్ అవుతారు. సో ఇక్కడ ఏం చెప్పేది ఒకసారి ఏంటంటే, నేను ఎవరంటే జాక్మా, చైనాలోనే రిచెస్ట్ పర్సన్ అనమాట. ఈ జాక్మా ఏం చెప్తుండంటే, ఇఫ్ యూ పుట్ బనానాస్ అండ్ మనీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మంకీస్, దే విల్ చూస్ బనానాస్. బికాస్ అర్థమైందా? జాక్మా ఏం చెప్తుండంటే, నువ్వు కోతి దగ్గరికి వెళ్ళి ఆ కోతి ముందు కొన్ని అట్టిపళ్ళు, కొంత అమౌంట్ ఆఫ్ మనీ పెడితే ఆ కోతి ఏం తీసుకుంటుంది? అట్టిపళ్ళే తీసుకుంటుంది. ఎందుకంటే కోతికి ఆ డబ్బుతో ఇంకా ఎక్కువ అట్టిపళ్ళు కొనొచ్చు అని తెలియదు, దానికి మైండ్. మరి మనకు ఉందా? మనకు భగవంతుడు ఇచ్చాడు కదా. మనం మరి ఇన్ రియాలిటీ నిజ జీవితంలో నువ్వు ఒక మనిషికి నీకు జాబ్ కావాలా, బిజినెస్ చేస్తావా అని ఆఫర్ చేస్తే ఆడేం తీసుకుంటాడు? మరి ఇప్పుడు ఏమనాలి? కోతి అనాలా లేకపోతే ఏమనాలి? ఇక కోతి కంటే తెలవదు. మరి నీకుందిగా. సార్ నీకు తెలవని విషయం ఏంటంటే, నువ్వు అదే బిజినెస్ కనుక టేకప్ చేసి అదే బిజినెస్ లో నువ్వు సక్సెస్ అయితే కొన్ని 100 మందికి నువ్వే ఉద్యోగాలు ఇవ్వచ్చు అనే విషయాన్ని కోతిలాగా నువ్వు మర్చిపోతావు. అర్థమైందా? కోతికి తెలియదు ఆ డబ్బుతో ఎక్కువ బనానాస్ కొనుక్కోవచ్చు అని. అదేవిధంగా నీకు కూడా తెలియట్లేదు నువ్వు బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ తో ఎక్కువ మందికి జాబ్స్ ఇవ్వచ్చని. రైట్? సో అదేవిధంగా బిల్ గేట్స్ ఏం చెప్తుండంటే, నేను మళ్ళీ జీరో అయిపోయి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయమంటే నేను నెట్వర్క్ మార్కెటింగ్ నే చూజ్ చేసుకుంటా అంటాడు బిల్ గేట్స్. అందరూ చూజ్ చేసుకుంటారు, మనం తప్ప. రైట్? వారెన్ బఫెట్ ఇప్పుడున్న రోజుల్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తుండు. అసలు వీళ్ళంతా ఎవరు సార్ అని అడుగుతారా? వీళ్ళంతా ప్రపంచంలో బాగా డబ్బున్నోళ్ళు వీళ్ళంతా. వారెన్ బఫెట్, బిల్ గేట్స్, జాక్మా, చాలా మంది ఉన్నారు అనమాట. రైట్? సో అదేవిధంగా ఇక్కడ చూడండి,
యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్, యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. మనం ఏం చేయాలంటే ఇక్కడ యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్, మీరు బిజినెస్ని కాదు బిల్డ్ చేయాల్సింది, యూ బిల్డ్ పీపుల్. మీరు జనాల్ని బిజినెస్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా జనాలే బిజినెస్ని తీసుకొస్తారు. అందుకే ఇక్కడ మంచి 10 సీక్రెట్స్ ఉన్నాయి. ఇక్కడ డెవలప్ అవ్వాలంటే 10 సీక్రెట్లు ఉన్నాయి. సీక్రెట్ 1 టీమ్ బిల్డ్, సీక్రెట్ 2 టీమ్ బిల్డ్, సీక్రెట్ 3 టీమ్ బిల్డ్, సీక్రెట్ 4 టీమ్ బిల్డ్, టీమ్ బిల్డ్, టీమ్ బిల్డ్, టీమ్ బిల్డ్, టీమ్ బిల్డ్, టీమ్ బిల్డ్, టీమ్ బిల్డ్. టీమ్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళండి, ఆటోమేటిక్గా వాళ్ళే బిజినెస్ని బిల్డ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థ అంతిమ అనుకరణ వ్యవస్థ అంటారు. ఏంటది? అంతిమ అనుకరణ వ్యవస్థ అంటే ఏంటో తెలుసా? ఫైనల్ స్టేజ్ ఆఫ్ బిజినెస్. వ్యాపారం చేయడానికి ఇదే లాస్ట్ స్టేజ్. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, వస్తు మార్పిడి విధానం వ్యాపారం చూసాం. ఎస్ఆర్నో? వస్తు మార్పిడి. మన దగ్గర కందులు ఉంటే పెసలు తీసుకోవడం, పెసలు ఉంటే కందులు తీసుకోవడం, వస్తు మార్పిడి. ఎస్ఆర్నో? తర్వాత సాంప్రదాయ వ్యాపారం చూసాం. సాంప్రదాయ వ్యాపారం అంటే మనకు బయట కిరాణా షాపులు, కిరాణా షాప్కి వెళ్తాం, మనకి ఏం కావాలో అవి కొనుక్కొచ్చుకుంటాం, సాంప్రదాయ వ్యాపారం. నెక్స్ట్ వచ్చిన బిజినెస్ ఏంటంటే ఆన్లైన్ మార్కెటింగ్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా లేడీస్ అయితే బాగా ఇష్టపడే మీషో. ఎస్ఆర్నో? సో ఇటువంటి యాప్స్లో మనం ఆన్లైన్లో ఇప్పుడు షాపింగ్ చేస్తున్నాం. దాని తర్వాత వచ్చే బిజినెస్సే అంతిమ అనుకరణ వ్యవస్థ అంటారు, ఫైనల్ స్టేజ్ ఆఫ్ బిజినెస్. ఇంకా వ్యాపారం చేయడానికి పద్ధతి అనేది లేదు, ఇదే ఫైనల్ స్టేజ్ ఆఫ్ బిజినెస్. ఇక్కడ మిమ్మల్ని మీరు అడగవలసిన ప్రశ్న, ఇక్కడున్న మీరందరూ కూడా మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, రాబోయే దశాబ్ద కాలంలో నెట్వర్క్ మార్కెటింగ్ విజృంభణ చూసే వారిలో ఉంటానా, లేక ఆ విజృంభణకు దోహదపడి లాభపడే వారిలో ఉంటానా? ఎక్కడుంటారు మీరు? లాభపడే వారిలో ఉంటారా, చూసే వారిలో ఉంటారా? లాభపడే వారిలో ఉంటారా, చూసే వారిలో ఉంటారా? మీరే ఆలోచించుకొని మీరే డిసిషన్ తీసుకోండి. అగో పవన్ సార్కి BMW వచ్చిందట, అగో డాక్టర్ సాబ్కి BMW వచ్చిందట, అగో సాగర్ సార్కి BMW వచ్చిందట, అగో శరత్ సార్కి ఆడి కార్ వచ్చిందట, అగో శ్రీకాంత్ సార్కి బెంజ్ కార్ వచ్చిందట, అగో బుల్లెట్ సార్కి ఆ బెంజ్ కార్ వచ్చిందట అని చెప్పుకుంటూ మీరు కూడా అందరికీ చెప్తారా? నేను నెక్స్ట్ మంత్ బెంజ్ కార్ తీసుకుంటున్నా అని చెప్తారా? ఏం చెప్తారు? అది మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇదేంటి? అంతిమ అనుకరణ వ్యవస్థ. ఈ దశాబ్ద కాలంలో ఈ విజృంభణ చూసే వారిలో ఉంటారా, లేక ఆ విజృంభణకు దోహదపడి లాభపడే వారిలో ఉంటారా అనేది మీరే నిర్ణయం తీసుకోండి. ఇంకా ఫైనల్ గా మీరు గాలిలో మేడలు కట్టినట్టయితే వాటిని అలాగే ఉండనివ్వండి. ఇప్పుడు వాటి కింద వెస్టీజ్ అనే పునాదులు నిర్మించండి. అర్థమైందా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కారు కొంటా, నేను ఇల్లు కడతా, నేను ఫ్లైట్ ఎక్కుతా, నీకు కావలసినంత బంగారం కొంటాను ఇంట్లో చెప్తే, అమ్మ వీడు మీటింగ్కి వెళ్ళిన కాడ నుంచి గారులో మేడలు కడతండ్రా అంటారా అనరా? ఎస్ఆర్నో? అట్లా అనుకున్న వాళ్ళందరికీ దాని కింద వెస్టీజ్ అనే పునాదుల్ని నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో మీరు కూడా నెలకి 5 లక్షలకు పైగా ఇన్కమ్ తీసుకొని మీరు లగ్జరీ కార్లో ఉంటూ ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలని ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ, విశ్వనాథ్, నమస్తే, మీ బుల్లెట్ రాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇండస్ట్రీ గురించి వచ్చేసి. సో ఒక 10 minutes మనం